పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వేలాది మంది ప్రజలు నా జన్మదినం సందర్భంగా ఆశీస్సులు ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్యకర్తలకి నాకు చంద్రబాబు నాయుడు గారు 23 సంవత్సరాలు పిఠాపురం ప్రజలకి సేవ చేసి భాగ్యం కల్పించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పంటల పండగ అభివృద్ధికి లేక నోచుకొని నియోజకవర్గాన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. దాంతోపాటు మొదటగా ఏలేరు ప్రాంతం ఆయకట్టు ఆధునికర వ్యవస్థ స్థిరీకరించాలన్న ఆలోచనతో పోరాడాం. లక్ష సంతకాల ఉద్యమం, ధర్నాలు, ఎక్కడికెక్కడ నిరాహార దీక్షలు, పాదయాత్రలు అన్ని చేసాం. ఫేజ్ 1 సాధించాం 120 కోట్లతో. అలాగే ఫేజ్ 2 కూడా 150 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ఆగిపోతే ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 2 పంటలు లేక ఎండిపోయి పొలాలు, అప్పుల్లో ఉన్న రైతన్నలను చూసి నీరు తీసుకురావాలి ఎలాగన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు ఈ సమస్యలు చెప్పాక మరి ప్రభుత్వం వచ్చాక 2017-18లో పురుషోత్తపట్నాన్ని 1800 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి మరి పిఠాపురం నియోజకవర్గం 2 పంటలకి సస్యశ్యామలంగా నీరు వచ్చే విధంగా మేము నా హయాంలో చేశామని చెప్పి మా పిఠాపురం రైతాంగానికి తెలియజేస్తాం. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం, పిఠాపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం, గొల్లపురంకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం. ఇక్కడ నుంచి ధర్మవరం రోడ్డు వేసాం, పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి కోనపాపేట రోడ్డు వేసాం. అలాగే గ్రామాల్లో మరి అప్పటి మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో 75% కాళ్ళకి మట్టి అవ్వకుండా రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా జగ్గైజర్లలో సుమారు 50% రోడ్లు నిర్మాణం చేశాం. పిఠాపురం నగరం అంతా అభివృద్ధి చేశాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేశాం. కుక్కటేశ్వర స్వామికి తిరిగి టీటీడీ నుంచి 170 లక్షలు శాంక్షన్ చేయించాం. ఆశ్చర్య క్వార్టర్స్, లోపల ఫ్లోరింగ్ కి. అలాగే కాపు కళ్యాణ మండపాలు 20 కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. అన్ని స్ట్రక్చర్ దగ్గరకు వచ్చి స్లాబ్ లెవెల్ ఆగి పిఠాపురం అర్పణలో కాపు కళ్యాణ మండపం 2 కోట్ల ఆస్తుండే ఎకరం భూమి పిఠాపురం అర్పణలో ఇచ్చాం. అలాగే బీసీలకి 2 కోట్ల విలువైన స్థలం ఎక్కడ ఇచ్చాం, కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. ముస్లింస్ కి దగ్గర 1,50 లక్షలు విలువైన స్థలం ఇచ్చాం, 50 లక్షలు నిధులు ఇచ్చాం. అలాగే అంబేద్కర్ భవన్ మేము ఉన్నప్పుడే శంకుస్థాపన చేశాం, అప్పుడు 50 లక్షలు నిధులు ఇచ్చాం. ఎక్కడికెక్కడ పార్కుల్లో మరి జిమ్ ఎక్విప్మెంట్లు పెట్టాం. ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాం. RRBH కాలేజీ అభివృద్ధి చేశాం. అలాగే బీసీలు మత్స్యకారులకి 300 కోట్లతో హార్బర్ నిర్మాణం చేశాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మత్స్యకారులు అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో హార్బర్ నిర్మాణం కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో, ఒక కసితో ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. ఈ ప్రజలకి మనకు అవకాశం వచ్చింది, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఒక ఆలోచన చేశాం. నిరంతరం ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు కష్టపడి నేను, నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి 2,700 కోట్లు తీసుకొచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు తీర్పులు రకాలుగా ఉంటాయి. ఒకసారి అధికారంలో తీసుకురావచ్చు, ఒకసారి ఓడించవచ్చు. ఓడినా నాదే పిఠాపురం నియోజకవర్గ కుటుంబం, గెలిచినా నాదే పిఠాపురం నియోజకవర్గ కుటుంబం. నిరంతరం ప్రజల సేవలో అందుబాటులో ఉంటూ ప్రతిరోజు 8 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ రోజు వరకు మేము పనిచేస్తా ఉన్నాం. కారణం ఇక్కడ పుట్టి పెరిగాం. మన కుటుంబం, మన కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిదిద్దాలని ఎక్కడా కులం లేకుండా అన్ని కులాలు కలిస్తే వర్మన్న విధంగా నేను పనిచేశాను. అందరి కుటుంబంలోనే కూడా నేను పెద్ద కొడుకుగా పనిచేశాను. ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వంలో సహకరిస్తూ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరి ఆధ్వర్యంలోనూ కూడా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.